హాయ్ అండి, ఈరోజు మన టేస్టీ రెసిపీ కొబ్బరి పాలతో పలావ్. మనము రోజు పచ్చి కొబ్బరి తినడం వలన మనకి మెమరీ పవర్ బాగా పనిచేస్తుంది. ఇప్పుడు తయారు చేసుకునే విధానం తెలుసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం జీడిపప్పు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. జీడిపప్పు అన్నీ వేగాక సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయను వేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గడానికి కొంచెం సాల్టు, సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఒక 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసుకోవాలి. బియ్యాన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టాలి. నేను 1 కప్ రైస్ తీసుకున్నాను. 1 కప్ రైస్కి 2 కప్పుల పాలు పడతాయి. ఇందులో మసాలాలు ఏమీ యాడ్ చేయట్లేదు. ఇది చాలా కమ్మగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కొబ్బరి పాలు సరిపోకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనాను కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మనం మామూలు రైస్ ఎలా అయితే ఉడికించుకుంటామో సేమ్ అలాగే ఇది ఉడికించుకోవాలి. మనం కొబ్బరి పాలని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరిని మిక్సీలో వేసి కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. దానిని వడగట్టుకుంటే కొబ్బరి పాలు రెడీ. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. రైస్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసాక ఒక 10 మినిట్స్ అలాగే వదిలేయండి. తర్వాత వేడిగా కమ్మగా కొబ్బరి పాలతో పలావ్ సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అప్కమింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.